ఇక్కడ సూపర్ మార్కెట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది క్యాప్సికమ్ చూడండి, సేమ్ ప్లాస్టిక్ లా ఉన్నాయి. ఇదేమో టమాటాలు, చిన్న చిన్న టమాటాలు ఇలా అమ్ముతారు బాక్సుల్లో పెట్టి. ఇవి ఖర్జూరాలు అనమాట. రమదాన్ కదా, ఇప్పుడు వెరైటీ వెరైటీ ఖర్జూరాలు అన్ని అమ్ముతారు. మనం చూడండి, ఇవైతే పెద్దగా ఉండి బాగుంటాయి, డ్రై అయితే బాగుంటాయి ఖర్జూరాలు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఇవి కమలాకాయలు అనమాట, ఆరెంజ్ అంటాను నేను, కమలాకాయలు. అన్ని రకాలు ఉంటాయి, అన్ని కంట్రీలు సంబంధించినవి ఉంటాయి అనమాట. ఈ కోడిగుడ్లు కూడా చాలా కోడిగుడ్లు ఉంటాయి, అన్ని రకాల కోడిగుడ్లు ఉంటాయి. ఈ మామిడికాయ వచ్చి ఆస్ట్రేలియా మామిడికాయ అంటండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని తినాలంటే మినిమం మన డబ్బుల్లో ఒక 1000 రూపాయలు పెట్టుకోవాలి. ఒక కాయ ఎత్తుకుని, ఒక కాయ 1000 రూపాయలు పెట్టుకుని కొనుక్కోవాలి. అంటే కేజీ 1000 రూపాయలు ఉంది, ఒక 1000 రూపాయలు ఉంటుంది ఒక కాయ వచ్చి. ఇవన్నీ మామిడికాయలు అనమాట. అరటిపళ్ళు ఇక్కడ ఇలాంటివి ఉంటాయి, యాపిల్స్ కాయలు. ఇవి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనమాట. ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఏ మెడిసిన్ లేకుండా పండిస్తారు అనమాట వీటిని. వంకాయలు, పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి. ఈ టమాటాలు, మీ కర్బూజాలు, ఇవి యాపిల్స్ కాయలు, గ్రీన్ యాపిల్స్, అవి ఇవి మొత్తం అన్ని ఉంటాయి. ఇది చేపలు ఉండే ఏరియా అనమాట. ఇది సపరేట్ గా గ్లాసులతో కట్టి ఉంటది, ఏసీ ఉంటుంది లోపల. ఐస్ మీద ఇలా పెడతారనమాట. రైలు, ఇవి పెద్ద చేపలు కట్ చేసి ఇలా పెడతారన్న. ఇది అమ్మూరు అంటారు, చాలా ఎక్స్పెన్సివ్. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇదే ఎక్కువ బాగా తింటారు అన్నమాట. అమ్మూరు ఫిష్ అంటారు. మన ఇంటికాడ మటన్ షాప్కి వెళ్తే దుమ్ములేకి బాబు మెత్తన మాసం అయ్యి ప్రెగ్నెన్సీ ఉంది అది ఇది వాళ్ళకి అని అంటారు. ఇక్కడ మనకి ఇష్టమైన మాసాలు మనం కొనుక్కోవచ్చు. అంటే ఒక రెక్క సైడ్ ఉండేది అయితే రెక్కలాగా, కాల్ దగ్గర ఉండే మాసం అయితే కాల్ దగ్గర మాసం లాగా ఇక్కడైతే బాగా చూపించవచ్చు. ఇంకా చూడండి, సేమ్ పీసు అలాగా 4-5 పెట్టి అమ్ముతారన్నమాట. మెత్తన మాసం కావాలంటే మెత్తది, లెగ్ మాసం కావాలంటే లెగ్, అలాగా దుమ్ము మాసాలు కావాలంటే దుమ్మువి, బోన్ మాసం కావాలంటే బోను, ఇలా ఉంటాయన్నమాట. ఇవి గుండెకాయ, బ్లడ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అన్ని సపరేట్ సపరేట్ గా ఉంటాయి అనమాట. మనకి ఎలా కావాలంటే అలాగా. బోటీ సపరేట్ గా ఉంటది, క్లీన్ చేసి ఇచ్చేస్తారు మొత్తం. మన ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా కుకింగ్ చేసుకోవడమే. ఇది అంతా ఒక క్యారీఫోర్ అని ఒక వెజిటేబుల్ మొత్తం అన్ని A to Z ఉంటాయి. మొబైల్స్, బట్టలు, జ్యూసులు, వెజిటేబుల్స్, ఖర్జూరాలు, కేకులు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ కేకులు కూడా భలేగా ఉంటాయి అన్నమాట. ఈ కూరగాయలను చూపించాను అని మీరు అందరూ అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఇలా ఉంటాది నేను ఉండే దగ్గర సూపర్ మార్కెట్ లో అని చెప్పి. మన దాడివారి ఎవరు కూడా బయట కంట్రీకి వెళ్ళలేని వాళ్ళు, ఇంటికాడ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అంతా తీయడం జరిగింది. ఎవరు కూడా ఏమీ తప్పుగా అనుకోవద్దు. నేను ఈసారి నుంచి మీ అందరి కోసం అన్ని రకాల ప్లేసులు అవన్నీ తీసి మీ అందరికి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు దాడి అరుణ్, రాజమండ్రి. నా లైఫ్ లో ఇంత చిన్న ఆరెంజ్ పండుని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇది చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి మరి.
మరి ఏ ఆరెంజ్ పండ్లు అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు. మరి కేజీ 58 రూపాయలు అంట ఇక్కడ. 58 రియాలు అంటే మన డబ్బుల్లో దగ్గర దగ్గర 1400 దాకా ఉండొచ్చు ఇంచుమించు. ఇవన్నీ కూడా ఆరెంజ్ కాయ పొల్లే, కానీ ఇంకా పట్టుకుంటే కారిపోయేంత జ్యూసు ఇందులోంచి వచ్చేస్తామంట ఈ ఫ్రూట్ ఆరెంజ్ పండు. ఇది కూడా అంతే, దీన్ని ఇలాగ పెట్టారు. ఇవి ఆరెంజ్ పళ్ళు చాలా అన్ని రకాలు అన్నమాట. ఇది లెమన్ అంటారు, నిమ్మకాయ అన్నమాట. ఇది నిమ్మకాయ, ఆరెంజ్ అవన్నమాట. ఇవి కూడా నిమ్మకాయలే. మన ఇంటికాడ అయితే ఈ నిమ్మకాయలు ఉంటాయి, ఎల్లో కలర్ నిమ్మకాయలు ఉంటాయి. ఇవి కూడా ఉండొచ్చు, కానీ ఈ ఆరెంజ్ కలర్ నిమ్మకాయలు, ఆరెంజ్ పళ్ళు అంటే చాలా విచిత్రమైంది. మరి ఈ చాక్లెట్లు, స్నిక్కర్స్ మన ఇంటికాడ ఉన్న వాళ్ళు తెమ్మని తెగ అడుగుతారు అన్నమాట నన్ను. నేను వెళ్ళినప్పుడల్లా 10 కేజీలు 15 కేజీలు పట్టుకుని వస్తాను చాక్లెట్లు. ఇవి కోకోనట్ చాక్లెట్లు అన్నమాట. లోపల కొబ్బరికాయ ఉండి దాని మధ్యలో 5 స్టార్ చాక్లెట్ల క్రీమ్ గట్రా ఉండి ఉంటది అన్నమాట. చాలా బాగుంటది. ఇప్పుడు అందరూ వీటినే కొనుక్కుంటారని రేట్లు కూడా పెంచేసాడు ఎక్కువ. ఇదంతా చాక్లెట్ ఏరియా అన్నమాట ఈ సెక్షన్ అంతా కూడా. మేము ఇప్పుడు 2 కొనుక్కున్నాం. కౌంటర్కి వెళ్ళి బిల్ కట్టేసి వెళ్ళిపోవడమే. ఇది సూపర్ మార్కెట్ అంటే వెజిటేబుల్ దాంట్లోంచి మేము బయటకు వస్తాము పక్కన. ఇది బయట సైడ్ షాపింగ్ మాల్స్, ఇలాగా బ్యాగ్స్, ఇలా చిన్న చిన్న షాపులు లాగా ఉండి ఉంటారు. ఇది విలేజ్ మాల్ అన్నమాట. ఇది ప్రజెంట్ మీరు చూసినట్లయితే ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా, జనాలు కూడా ఇక్కడ అన్ని కంట్రీల నుంచి ఉంటారు కాబట్టి అందరూ కూడా కొత్త కొత్తగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలా ఉంటే రెస్టారెంట్. ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ టైం కాబట్టి ఒక అరగంటలో అజాన్ ఇచ్చిన తర్వాత రెస్టారెంట్ అయితే ఓపెన్ అవుతుంది. కస్టమర్స్ కూడా వస్తారు. ఇది షాపింగ్ మాల్ లో వాటర్ కూడా ఉంటది అన్నమాట. ఈ వాటర్ మీద మనం వెళ్తూ, ఈ బోట్ మీద మనం షికారు చేస్తూ ఇలా తీసుకుంటూ వెళ్తాడనమాట. ఎద దాకా ఉంటది, 1 కిలోమీటర్ దాకా ఉంటది అన్నమాట. ఇది చాలా బాగుంటది. ఇవన్నీ బిల్డింగ్లు నిజంగా చూస్తే ఒక ఊర్లో మనం ఉన్నాం. ఇది ఆకాశం. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా వైబ్రేషన్ అవుతుంది, ఎవరేమనుకోవద్దు. చాలా బాగుంటది అనమాట నిజంగా. ప్రశాంతంగా చూడండి ఎంత బాగుందో. ఒక ఊరు ఎలా ఉందో అలా ఉన్నట్టు ఉంటది ఇది. కానీ ఇది అంతా ఒక షాపింగ్ మాల్ అనమాట. మొత్తం షాపింగ్ మాల్ అన్ని ఉంటాయి ఇందులో. బట్టల షాపులు, రెస్టారెంట్లు, పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఉంటాయి అనమాట. వాటర్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ కాబట్టి సాయంత్రం 6 ఆ టైంకి జనాలు అందరూ ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. ఖాళీ ఉన్నది ఈ ప్లేస్. బోట్లు ఫుల్ బిజీ. బుక్ చేసుకోవాలన్నమాట బోట్లని, టికెట్లు గట్రా తీసుకుని. అయితే ఇది కారు కొత్తగా లాంచ్ అయినట్టుంది. ఇక్కడ డిస్ప్లే పెట్టారనమాట. కార్ డీటెయిల్స్ అన్ని ఉంటాయన్నమాట. ఇలాగా కార్ అయితే చాలా బాగుంది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. నిజంగా మీరు బయట ఆకాశం చూసినట్టే ఉంటది. ఇది సిల్వర్ గోల్డ్ షాప్ అనమాట. అరబిక్ కొనుక్కుంటారు ఎక్కువగా. ఓపెన్ గానే ఉంటాయి ఇక్కడ అన్ని, ఏం ప్రాబ్లం ఉండవు. చాలా సెక్యూరిటీగా ఓపెన్ గా ఉంటాయి అన్ని. ప్రజెంట్ ఇవన్నీ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు రంజాన్ కాబట్టి క్లోజ్ చేస్తారు. షాపింగ్ మాల్స్, మంచి మంచి కంపెనీస్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. గోల్డ్ ఇలా ఉంటాయి, అరబిక్ గోల్డ్ అనమాట. ఇది చిన్నపిల్లలకి చెప్పులు, వాళ్ళకి మొత్తం ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట. క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్, అవన్నీ ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి. పాపకి గౌన్లు చాలా బాగుంటాయి.
పిల్లల బట్టలు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. ఈ చెట్టు చూడడానికి చాలా బాగుంటది, కానీ ఒరిజినల్ చెట్టు లాగా ఉంటది, కానీ ప్లాస్టిక్ అన్నమాట. ఈ ఆకాశం రాత్రి అయితే ఎలా ఉంటది అని డిజైనింగ్. ఇది కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనమాట. నేను వచ్చిన కొత్తలోనే ఈ ప్లేస్ లో గట్టిగా అరిస్తాను. అరిస్తే రీసౌండ్ వస్తుంది అనమాట. దెబ్బకే మొత్తం రీసౌండ్ ఇక్కడ ఇదంతా ఈ ప్లేస్. ఓకే, మన దాడి గారి ఫ్యామిలీ అందరికీ మరి నేను ఈ రోజు వచ్చాను కాబట్టి మీకు చూపిద్దామని చెప్పి మాల్ని అయితే 100% చూపించలేదు, చిన్న చిన్న ప్లేస్లనే చూపించాను. ఎందుకంటే చాలాగా మూసారు మొత్తం షాపింగ్ మాల్ అన్ని. అందుకు నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మరెన్నో వీడియోలు మీకు పెట్టాలని, మీ అందరికీ చూపించాలని అనుకుని ఈ వీడియో చేశాను. ఎవరైనా తప్పుగా అనుకుంటే సారీ.